2025 మార్చి నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు. మిథున రాశి వారికి మార్చి నెలలో జీవిత భాగస్వామి వల్ల జరిగేది ఇదే. ఈ నెల మిథున రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయి. అవి ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాగే ఈ నెలంతా వీరికి ఏ విధంగా ఉంటుందో, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలాంటి మార్పులను చూస్తారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే మిథున రాశి వారు ఈ మార్చి నెలలో ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆ వీడియోలోకి వస్తే ఈ మార్చి నెలలో మిథున రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు కన్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. రవి గ్రహాల మరియు శని గ్రహం కుంభరాశిలో ఉన్నాయి. ఈ మార్చి నెల 14న రవి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేస్తాడు. బుధుడు మార్చి 15న మీనంలోనికి ప్రవేశిస్తాడు. బుధ వక్ర సంచారం ప్రారంభమవుతుంది. ఇంకా శుక్రుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేయనున్నాడు. మార్చి నెల 2వ తేదీన శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశించి వక్ర సంచారం చేస్తాడు. రాహువు ఆల్రెడీ మీనరాశిలోనే ఉన్నాడు. మొత్తం మీద ఈ నెల మీనరాశిలో 4 గ్రహాలు ఉంటాయి. అందులో 2 గ్రహాలు వక్ర సంచారం చేస్తాయి. అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుందో, వీరు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాము. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు మరియు పునర్వసు 1-2-3 పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. మిథున రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే మిథున రాశి వారు వయసులో ఉన్నప్పుడు వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చక్కని ఊహాశక్తి, సృజనాత్మకత ఎక్కువగా ఉంటాయి. జ్ఞానం ఉన్న వారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. స్నేహితులతో మంచిగా ఉంటారు. కానీ వీరి స్నేహితులు వీరిని చూసి అసూయపడుతూ ఉంటారు. చదివిన చదువుకు పనికి సంబంధము ఉండదు. ఈ మిథున రాశి వారికి ఈ మార్చి నెల మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఈ నెలలో అనుకూలమైన గ్రహయోగాలు కొన్ని లాభాలను కలిగించగా కొన్ని పరిస్థితులు ఓర్పుతో వ్యవహరించాలని సూచిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక వ్యవహారాలు, ప్రేమ సంబంధాలు, ఆరోగ్యము, కుటుంబ జీవితం వంటి అంశాలలో మార్పులు కనిపించవచ్చు. మార్చి నెల మిథున రాశి వారి కెరియర్ మరియు ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఈ నెల ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడిని తెస్తుంది. కానీ క్రమశిక్షణతో పనిచేస్తే అవకాశాలు మెరుగుపడతాయి. మీ పనితీరు అధికంగా ఉండేలాగా చూసుకోవాలి. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా ఉంది. ఉన్నత స్థాయి ఉద్యోగులు చేసేవారు ఏ నిర్ణయం తీసుకున్నా మీ నిర్ణయాలకు సమర్థమైన ఆధారం ఉండేలాగా చూసుకోవాలి. సమయ పాలన అవసరం. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల చివరిలో కొంత అనుకూలత ఉంటుంది. ఇక ఈ రాశి వారి వ్యాపారం విషయానికి వస్తే వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మరింత ఆలోచించాలి. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆర్థిక పరంగా ఈ నెల జాగ్రత్తలు అవసరమైన సమయం. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. అప్పులు తీసుకోవాల్సిన అవసరం వస్తే పూర్తిగా ఆలోచించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. కుటుంబ విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో అవసరమైన వివాదాలు ఏర్పడకుండా ఉండేందుకు సమన్వయం పాటించాలి. జీవిత భాగస్వామితో సమయాన్ని గడపటం వల్ల విభేదాలు తగ్గుతాయి. ఈ నెల మీరు ఏ నిర్ణయం తీసుకున్నా జీవిత భాగస్వామితో ఒక్కసారి చర్చించండి.
వ్యాపారానికి సంబంధించిన విషయాలు, ఆస్తి విషయాలు, ఏవైనా ముఖ్యమైన విషయాలు మీరు మీ జీవిత భాగస్వామితో చర్చించండి. ఈ నెల మీరు మీ జీవిత భాగస్వామి చెప్పిన విధంగా నడుచుకుంటే మీకు మంచి లాభాలు కలుగుతాయి. మిథున రాశికి చెందిన స్త్రీలు భర్త మాటను విని వారు చెప్పిన విధంగా నడుచుకోండి. అలాగే మిథున రాశికి చెందిన పురుషులు మీ భార్య మాటలను వినండి. మీ భార్య చెప్పిన సలహాలను పాటించటం వల్ల మంచి జరుగుతుంది. ఒకవేళ మీ భార్య పేరుపై ఏవైనా ఆస్తులు ఉంటే వాటి విలువ పెరిగే అవకాశం కూడా ఉంది. ఆమె ఉద్యోగం చేస్తున్నట్లు అయితే ఆమెకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెల మిథున రాశికి చెందిన స్త్రీ పురుషులకు మీ లైఫ్ పార్ట్నర్స్ వల్ల మంచి లాభాలు, విజయాలు కలుగుతాయి. మీరు ప్రతి విషయంలో వారితో మాట్లాడడం వల్ల మీలో ధైర్యము మరియు ఉత్సాహం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలుగా కూడా తోడుంటుంది, మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి కొంత అపార్థాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అవి అధిగమించేందుకు సమన్వయంతో వ్యవహరించాలి. కొత్తగా ప్రేమలో పడేవారు త్వరపడకుండా ముందుకు వెళ్ళాలి. ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. విద్యార్థులకు ఈ నెల కొంత శ్రమ ఎక్కువగా కావాల్సిన సమయం. కష్టపడి చదివితే మాత్రమే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. విదేశాల్లో చదవాలనుకునేవారు మరింత ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. పరీక్షల ఒత్తిడిని తగ్గించుకునేందుకు సరైన నిద్ర, ఆహారము తీసుకోవాలి. ఈ నెల మీరు పడుతున్న సమస్యలు మబ్బు వీడినట్లుగా వీడిపోతాయి. మీరు సమస్యల నుండి బయటపడడానికి బాగా కృషి చేస్తారు. ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. శత్రువులపై విజయాలు సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు లాభాలను కలిగిస్తూ ఉంటాయి. స్పెక్యులేషన్లో లాభాలు కలుగుతాయి. శుభవార్తలు వింటారు. ఇంటిలో శుభకార్యాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతూ ఉంటారు. బంధుమిత్రులతో సమయం గడుపుతారు. ఉద్యోగులకు గృహచలనం లేదా స్థానచలనం తప్పదు. ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. చలికాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. రాత్రిపూట మొబైల్, టీవీ వాడకాన్ని తగ్గించడం మంచిది. ఈ నెలలో ముఖ్యమైన గ్రహస్థితులు మీ రాశిపైన పలు ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. శనిగ్రహం కుంభరాశిలో 9వ స్థానంలో కొనసాగుతుంది. మార్చి 29న శని మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల కొంత ఒత్తిడి, అంచనాలు పెరగవచ్చు. గురుగ్రహం వృషభ రాశిలో 12వ స్థానంలో ఉన్నందున ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. రాహువు మీనరాశిలో 10వ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని కీలకమైన మార్పులు రావచ్చు. రాహువు ప్రభావం వల్ల నిద్రలేమి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కేతువు కన్యారాశిలో 4వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. సూర్యుడు, బుధుడు కలిసి మీ రాశికి అనుకూలంగా ఉండటంతో మిమ్మల్ని ముందుకు నడిపించే అవకాశాలు కూడా లభిస్తాయి. మార్చి 2025 మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కెరియరు, ఆర్థిక పరంగా కొన్ని ఒత్తిడులు ఎదురైన కృషి సమన్వయంతో మంచి అవకాశాలను పొందవచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. కుటుంబ జీవితం కొంత ఒడిదుడుకులను సూచించిన సహనము పాటించడం వల్ల సమస్యలు అధిగమించవచ్చు. సామాన్యంగా ఈ నెలలో క్రమశిక్షణ, ఆలోచనాత్మక నిర్ణయాలు, ఆరోగ్య పరిరక్షణ పాటిస్తే విజయాలను అందుకోవచ్చు. ఈ నెలలో మిథున రాశి వారు కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయటము, గణపతి పూజ అండ్ ప్రదక్షిణలు చేయటము, శనివారం గోవులకు ఆహారం పెట్టడము, పండుగ రోజుల్లో పేదలకు అన్నదానం చేయటము, శాంతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం. మిథున రాశికి చెందిన వారు ఈ నెలంతా ఈ పరిహారాలను చేస్తే మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 4, 8, 12, 20, 22, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 6, 10, 16, 18, 25, 27. ఇవి మార్చి నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు. ఈ రాశివారు ఆర్థిక శ్రేయస్సు, అదృష్టం పొందడానికి లక్ష్మీదేవిని పూజించాలి. బుధ, గురువారాల్లో నెయ్యి దీపం వెలిగించి శ్రీ అని జపిస్తూ విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించండి. వీలైనప్పుడల్లా శనిదేవుణ్ణి ఆరాధించండి. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి. ఉద్యోగస్తులు పనులలో అనుకూలత కోసం ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి. అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ పడక గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించుకోండి.
ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి. వినాయకుని మంత్రాలు, స్తోత్రాలు పఠించండి. అనేక విషయాలలో అనుకూలత కొరకు మిథున రాశి వారు గోవులను పూజించి సేవించాలి. మీ ఇంట్లో ఎప్పుడూ మనీ ప్లాంట్ ఉంచవద్దు. మనీ ప్లాంట్ కూడా మీకు దురదృష్టాన్ని తెస్తుంది. మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు వారి కష్టాలు తొలగించుకొని అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధించడానికి మిథున రాశికి అధిపతి అయిన బుధగ్రహానికి బుధవారాలలో పెసలు, పచ్చని రంగు వస్త్రములు సమర్పించాలి. ఇలా చేస్తే బుధ అనుగ్రహం కలుగుతుంది. ఓం